స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ప్రకటించి కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. స్టీల్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించినందుకు గాను ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రులు కుమారస్వామి, నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలు, క్యాపిటల్ మైన్స్ కొరతపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో ప్యాకేజీ ప్రకటించారని పేర్కొన్నారు పురంధేశ్వరి. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే రాష్ట్ర అభివృద్ధి అన్న బీజేపీ నినాదం ఇవాళ స్టీల్ ప్లాంట్ విషయంలో మరోసారి నిరూపితమైందన్నారు. ఇప్పుడే మనకి అందినటువంటి వార్త, విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలని కేటాయించిందని చెప్పి మనకు వచ్చినటువంటి సమాచారం. నేను నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కుమారస్వామి గారికి నేను నా ధన్యవాదాలు, అదే నిర్మలా సీతారామన్ గారికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఎన్నో ఇబ్బందులు మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అప్పులు ఊబిలో కూలిపోవటం దగ్గర నుండి వారికి క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం వలన ఈ రోజున ఏ స్థితికి వచ్చిందంటే, చివరికి అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కి కూడా సరి అయినటువంటి విధంగా వారికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ